హాయ్ హలో వెల్కమ్ టు చిన్ను ఇన్ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరికొత్త బిగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చానండి. మనకు లేటెస్ట్గా టీఎస్పీఎస్సీ బోర్డు నుంచి అందినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకు గ్రూప్ 4కు సంబంధించినటువంటి జనరల్ ర్యాంక్ లిస్ట్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా 1:3 రేషియోలో క్యాండిడేట్స్ని పిలవడానికి కూడా టీఎస్పీఎస్సీ బోర్డు కసరత్తు చేస్తుంది. అదేవిధంగా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1:5 రేషియోలో క్యాండిడేట్స్ని పిలవడానికి సంబంధించినటువంటి విధి విధానాలను కసరత్తు చేస్తుందనేటటువంటి విషయం మనకు అందింది సార్. సో మనకు జనరల్ ర్యాంక్ లిస్ట్లో ర్యాంకును చూసుకుంటే మనకు తెలిసిపోతుంది సార్ 1:3లో ఉంటామా లేదా అనేటువంటిది. సో అలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ, బీసీ వాళ్ళైతే నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే వాళ్ళకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్స్ కానీ అవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు రెడీ ఉంచుకోవాలని మనకు చిన్న అడ్వైజ్ ఇవ్వడం జరిగింది సార్. సో ఇలాంటి బిగ్ అప్డేట్స్ కొరకు మీరు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కొందరికి స్టడీ సర్టిఫికేట్స్ లేకపోయినట్లయితే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది సార్ మనకు. సో స్టడీ సర్టిఫికేట్స్ లేనటువంటి వ్యక్తులు, ఆ క్యాండిడేట్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ తీసుకొని మీరు అక్కడ హాయిగా సబ్మిట్ చేయొచ్చు. సో కాబట్టి 1:3లో వస్తామనుకునేటటువంటి క్యాండిడేట్స్ తప్పకుండా జనరల్ అభ్యర్థులు ఓసీ క్యాండిడేట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ని రెడీ చేసుకోండి. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని మీ దగ్గర సిద్ధం చేసుకోవాలని టీఎస్పీఎస్సీ బోర్డు మనకు ఇచ్చినటువంటి సమాచారం సార్. ఇలాంటి అప్డేట్స్ కొరకు మీరు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని, అదేవిధంగా మీరు ఇస్తున్నటువంటి సపోర్ట్కు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.